హే ఆల్, అందరు ఎట్లున్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నా పేరు మనీషా. నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. 10 months బ్యాక్ నాకు మ్యారేజ్ అయ్యింది. నేను ప్రస్తుతం పోలాండ్లో ఉన్న క్రాకో సిటీలో ఉంటున్నా. ఇక్కడి లైఫ్ స్టైల్, ప్లేసెస్, ఇంకా ఈవెంట్స్ ఇక్కడ చేసుకునేవి అన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. టాలెంట్ నా మీద నాకు నమ్మకం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. ఒక్క ఛాన్స్. వీకెండ్ మేము ఇట్లానే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తాము. వీక్ అంతా ఇంట్లో ఉండి వీకెండ్ ఇట్లా బయటకు వెళ్తాము. సో ఈరోజు అయితే మా ఫ్రెండ్ ఒక అతను ఇన్వైట్ చేసినాడు డిన్నర్కి. సో అతను బ్యాచులర్ రూమ్లో ఉంటాడు. అసలు ఏం కుక్ చేస్తారో ఏందో చూద్దాం. ఏంటంటే డోర్ ఓపెన్ చేయడం కోసమని కీ ఇక్కడ ప్రెస్ చేస్తేనే మనకు డోర్ ఓపెన్ అవుతుంది. సో ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క కీ ఉంటుంది. ఆ కీ ఏదో చెప్తే మనం డోర్ ఓపెన్ చేయడానికి ఉంటుంది, లేదంటే అసలు వెళ్ళడానికి ఆప్షన్ ఉండదు. ఆర్ మనం కాల్ చేయొచ్చు. వాళ్ళ ఫ్లాట్ నెంబర్ ఏదైనా ఉంటే కాల్ చేస్తే వాళ్ళకి పైన కాల్ వెళ్తుంది. అది యాక్సెప్ట్ చేస్తే మనకి ఇక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా పిన్ కొడితేనే డోర్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ పోస్ట్ ఏమైనా వస్తే దీంట్లో పెడతారు. ఇది వాళ్ళ రూమ్. వాళ్ళ నెంబర్ చూడండి, 143 అని. బ్యాచులర్ రూమ్ కదా, భలే సెలెక్ట్ చేసుకున్నారు కదా నెంబర్. ఇక ఇతనే మా ఫ్రెండ్. ఇతనే మమ్మల్ని ఇన్వైట్ చేసింది. తొందరలో పెళ్ళి అవ్వబోతుంది. ఇగో ఈయన నా క్యూట్ హస్బెండ్. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థం. ఏ రకంగా క్యూట్. ఇట్లుంటది బ్యాచులర్ హౌస్. వీళ్ళు ఏం కుక్ చేసినారు అని చెప్పేసి చూస్తుంటే వీళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కుక్ చేస్తా అని సామాన్ అన్ని తీసి బయట పెట్టినారు. ఇట్లుంటది బ్యాచులర్. అంతేగా అంతేగా. ఏం స్పెషల్ చేస్తున్నావు? అయ్యో వంకాయ మసాలా వేస్తున్నారు అని చెప్పేసి పిలిచారు. మీరేమో నాతోటి కుక్ చేపిస్తున్నారు. అసలు ఎందుకు పిలిచారు? అదే మన ఇంటికనే వేసుకుంటాం కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బాబు ఎందుకు అట్లా? మా ఇంటికి సరే, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు? చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి. ఇక్కడ మీ ఇంటికి వచ్చినా మేమే చేయాల్సి వస్తుంది కదా. ఏంటిది మాకేంటిది అంటున్నా. చేసుకుంటారు. వంశీ పని చేస్తుంటే అక్కడిక్కడ వీడియోలో పడతాం. అంటే బాబు ప్రశాంత్, నీకు ఆల్రెడీ వంట వచ్చా లేకపోతే ఇప్పుడు నేర్చుకుంటున్నావా? అంటే వంటలన్నీ ఇక్కడ ముందే వచ్చా లేకపోతే ఇప్పుడు ప్రాక్టీసా? అంటే పెళ్ళైన తర్వాత ఎట్లా చేయాలని ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. అచ్చా, అంటే ఇంట్లో కూడా చేస్తుండే నువ్వు హెల్ప్? ఇంట్లో మొత్తం నేనే, సండే మొత్తం నాదే. ఆంటీ చూస్తున్నారా? సండే మొత్తం మీదనే చేస్తాడంట. మొత్తం రెస్ట్ ఇచ్చి మొత్తం నేనే చేస్తున్నా. దట్స్ గ్లాడ్ టు హియర్. అందుకే పెళ్ళి అయితే లేదా? జోక్ అదిరిపోయింది కూడా. ఏం చేస్తున్నావు వంశీ? ఇన్స్టెంట్ స్టఫ్. ఇంటికి పిలిచిన వాళ్ళకైతే కుక్ చేయడం అయితే చేయలేదు, కానీ మందులకు మాత్రం స్టఫ్ వేసుకుంటున్నారు చూడండి వీళ్ళు. ఇంకొక అతను ఇప్పుడే వచ్చిందనమాట ఆఫీస్ నుంచి. సో అసలు ఆయనకు తెలియదు అనమాట మేము వచ్చిందాం అనేసి. హాయ్ ఫ్రెండ్స్. వచ్చిండు ఈయన కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈయనకు పెళ్ళి ఎప్పుడైతే మాకు కూడా తెలీదు. వీళ్ళ ఫ్లాట్ 10th floor లో ఉంటుంది. అసలు ఫుల్ వర్షం పడుతుంది. ఫాగ్ అసలు ఎట్లా కనిపిస్తుంది చూడండి. ఈ బిల్డింగ్స్ అన్నీ ఆఫీసెస్ అన్నమాట. నా ఫ్రెండ్ లాగౌట్ చేయడానికి వెళ్తాడు. సో అతనితో పాటు వెళ్ళి నేను చూపిస్తాను ఈ ఆఫీసెస్. హాయ్ ఫ్రెండ్స్, ఆఫీస్కి వెళ్తున్నాం లాగౌట్ చేయాలని. మీకు తెలుసా వీకెండ్ వైబ్స్ ఇన్ పోలాండ్? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషం. వర్షం లైట్ గా పడుతుంది. సో ఇది రోడ్ వ్యూ.
ఒక్కరు లాగౌట్ చేయడానికి మేము 4 కలిసి వెళ్తున్నాము. మేము క్యాబ్లోనే వెళ్తున్నాం అని చెప్పేసి జాకెట్ వేసుకొని పోలేదు. నా ఫ్రెండ్స్ చల్ల ఉందని చెప్పేసి వాళ్ళు జాకెట్ ఇచ్చినారు. ఏలియన్లానే ఉన్నా కదా, వీళ్ళు జాకెట్లు వేసుకోమంటే వేసుకోలేదు, జస్ట్ హుడీస్ మీదనే వస్తున్నారు. కానీ ఫుల్ చల్ల ఉంది క్లైమేట్, వర్షం కూడా పడుతుంది. నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్. సో అతనికి నియర్ బై ఉంది ఇది. ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. కాకపోతే నా హస్బెండ్ రిమోట్ వర్క్ చేస్తాడు. నా హస్బెండ్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ అనమాట, నీకు ఆఫీస్ చూపిస్తా అని చెప్పేసి. సో ఇందులోనే ఏదో ఒక ఫ్లోర్లో ఉండుండొచ్చు. సో లాకౌట్ చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇదే క్వాట్రో బిజినెస్ పార్క్. ఇక్కడ మ్యాక్సిమం అన్ని కంపెనీస్ ఉంటాయి. ఇందులోనే నా హస్బెండ్ ఆఫీస్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అసలు ఏం చేస్తారో చూద్దాం. జాబ్కా ఇది 24/7 నానో అని చెప్పేసి ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక ఆకలైనప్పుడు నైట్ షిఫ్ట్ అయినప్పుడు ఇది వచ్చి తినాలి. ఇక్కడ క్రెడిట్ కార్డ్ తోనే పనిచేస్తుంది ఇది. ఎందుకంటే కౌంటర్ లెస్ అనమాట ఇది. సో మనం క్రెడిట్ కార్డ్ పెడితే చాలు అనమాట, ఆటోమేటిక్ గా అదే డిటెక్ట్ చేసుకొని మనం ఫుడ్ తినవచ్చు. నైట్ టైమ్స్ ఆకలి ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే మాలాంటి బ్యాచిలర్స్ ఫోన్లు వస్తాయి, ఇలాంటి ఫ్యామిలీలకు పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో నేను చూపిస్తాను అసలు ఏమేమి ఉంటాయి అసలు జాబ్కాలో అనేసి చూపిస్తా. ఇది ఒక నార్మల్ ఒక చిన్న కిరాణా టైప్. సో నా ఫ్రెండ్స్ ఏదో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి ఆబ్వియస్లీ స్టఫ్కే కావాలి కాబట్టి లేస్ అవి తీసుకుంటున్నారు. కానీ చాలా కెమెరాస్ ఉన్నాయన్నమాట దీనికి చూసుకోవడం. ఒక రూమ్లో ఇవన్నీ స్టోర్ చేసి పెట్టారు అనమాట. మనకి తీసుకోవడానికి ఆల్కహాల్ ఆప్షన్ అయితే లేదు. శశి, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తావు నువ్వు? I work for around like 8 hours. 8 hours. ఇప్పుడు నిజం చెప్పు, నిజం చెప్పు. ఇప్పుడు required on the work basis I would work like I need to stay longer, or sometimes I need to stay shorter, so that depends on the work pressure, you know. ఇంత సోది చెప్తున్నాడు కానీ ఒక 5 hours వర్క్ చేస్తాడు. ఇంటికి వచ్చి మంచిగా తింటారు. తినేసి ఒక లాగౌట్ టైంకి ఒక 10 minutes కొంచెం యాక్ట్ చేసేసి మెల్లగా లాగౌట్ చేసి వస్తాడు. అదంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట నా ఫ్రెండ్. ఇగ్నోర్ చేసేసి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా. చాలా కూల్ ఉంది క్లైమేట్. వర్షం పడుతుంది. వర్షం ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఈ టైంలో అసలు ఎవ్వరు లేరు బయట, ఫుల్ కూల్ ఉంది. ఫ్రైడే నార్మల్లీ ఓల్డ్ టౌన్ అలాంటి ప్లేస్కి వెళ్తే చాలా జనాలు కనిపిస్తుంటారు. ఇలాంటి ఆఫీస్ ప్లేస్ అయితే ఆబ్వియస్లీ ఫ్రైడే ఈవినింగ్ అనగానే ఎవ్వరు ఉన్నారు. అందరూ వీకెండ్ కోసం వెయిట్ చేస్తారు, మంచిగా చిల్ అయిపోదామని చెప్పేసి. లాగౌట్ చేసేసి ఇంటికి కోట్లు ఉన్నాడు, చిల్లర కింద పడితే వెతుక్కుంటున్నాడు. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నావు? కత్తి లాంటి ప్రశాంత్, నీకు రీసెంట్ గా దేంట్లో జాబ్ వచ్చింది? చెప్పు నువ్వే. నా ఫ్రెండ్ ఓవర్ యాక్షన్ ఎట్లుంటది అంటే, ఆయనకి అయితే హెనికెన్ లో ఏంటంటే ఏదో ఒక వీకెండ్, ఎవ్రీ వీకెండ్ వాళ్ళు ఫ్రీ మందు పోస్తారు. సో నా ఫ్రెండ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అంటే ఒక 5 liters బాటిల్ కొనడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ గుత్తంకాయ కర్రీ ఏమో నేను చేసిన, నా హస్బెండ్ ఏమో బగారా రైస్ చేస్తున్నాడు. ఇది మేము చేసుకోలేమా మా ఇంట్లో? ఇట్లా అంటారు ఫ్రెండ్స్, ఏమన్నా అంటే ఇట్లా అంటారు నా ఫ్రెండ్స్. ప్రేమ కదా, అది ముఖ్యం కదా. ప్రేమగా మేం చేస్తున్నాం ఫ్రెండ్స్, అసలు మేము వచ్చి చేస్తున్నాము. ఇది ఎట్లుందంటే
మన ఫ్రెండ్స్లో అందరిలో ఒక్కరైనా ఇట్లా ఉంటారు, లైక్ మెస్సీ స్టఫ్ ఉన్నప్పుడు క్లీన్ చేయడము. నా ఫ్రెండ్ అసలు ఫుల్ హైజెనిక్, అసలు అన్ని క్లీన్ చేస్తాడు. అసలు ఆయనకు అవసరం లేకపోయినా కూడా ప్రతి డస్ట్బిన్లో వాడేస్తుంటాడు. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. తినేసి ఇంటికి వచ్చినాము. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. నెక్స్ట్ వీడియో క్రాకర్ స్క్వేర్ ఇంకా విస్తుల రివర్ చూపిస్తా. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.